దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి కూడా వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, దేవుని కాడి మోస్తున్న దేవుని సేవకులందరికీ మరోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. రైట్, థ్యాంక్ యూ. మీరు మా పిలుపుని ఆహ్వానించుకొని ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని అందరినీ దీవించడానికి వచ్చారు. సేవకుల యొక్క పాదధూళి ఎంతో చాలా విలువైంది. నిజంగా మీరు మా కొరకు ప్రార్థన చేయడం అంటే ఈ సంవత్సరం ఏదో మేము అద్భుతాన్ని చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా వచ్చారు, ప్రేమతో వచ్చారు. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా దీవించబడతాం. సో ఇక్కడ ఈ పరిచర్యలో ఇంతవరకు నాన్నగారు చాలా విషయాలు వారి వ్యక్తిగత జీవితాన్ని, సేవా అనుభవాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చారు. మేము కూడా వారి బాటల్లోనే నడుస్తూ కొన్ని దినాలుగా, అలాగే ఈ యొక్క మీటింగ్ వరకు చాలా విశ్వాసంతో మేము, మా కుటుంబం, మమ్మలను వెంబడిస్తున్న దేవుని ప్రియులు అనబడుతున్న సంఘబిడ్డలు మేమందరం కలిసి మన తండ్రిని ఆరాధిస్తున్నాం. ప్రభు సేవకుల మీటింగ్కి ఎలా జరగాలి, ఏ విధంగా చేయాలో మేమైతే కొంచెం నిన్నటి వరకు తమ్ముడు, మేము కొంచెం, నాన్నగారు, మేమందరం కొంచెం ఆలోచించేసాం. చేతిలో అయితే అమౌంట్ లేదు, అందరికైతే పిలుపు మాత్రం గట్టిగా బలంగా పిలుపు వచ్చింది. ఎట్లా ప్రభు అనుకుంటే దేవుడు తన బిడ్డలకి ఇష్టపూర్వకంగా తన కార్యం చేయాలని ఏ సేవకులైతే, ఏ విశ్వాస అయితే, ఏ కుటుంబం అయితే అనుకుంటుందో ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడు. అద్భుతకరంగా నిన్న మేము ఒకటి అనుకుంటే దేవుడు డబుల్ ఇచ్చి, సో అందును పట్టుకొని ఈ సంతోషంగా ఈ యొక్క సేవకుల మీటింగ్ మరోసారి ఈ యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్యలో మీరందరూ రావడం, మేము, మా కుటుంబం, అలాగే సంఘబిడ్డలందరూ దీవించబడమే కాకుండా మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రతిదినం ప్రార్థన చేస్తాం. అందరూ బట్టి మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. ఆకలేస్తుందేమో, ఏది ఏమైనా సరే ఇప్పుడు వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వ్యక్తిగత అనుభవాల ద్వారా మనం వింటూ వచ్చాం. అపోస్తుడైన పౌలు సేవకుల మీటింగ్కి చివరి టైంలో ప్రార్థన పెట్టాడు. అపోస్తుడైన పౌలు చివరి టైంలో తన మరణానికి శిరశ్ఛేదన చేయబడడానికి ముందు సేవకుల మీటింగ్ పెట్టాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకొని, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 10 minutes ఇస్తారా? సేవకులు అనబడుతున్నవారు ఒక 10 నిమిషాలు ఇస్తారా? లేదంటే 5 నిమిషాలు నేనని తీసుకొని కొన్ని మాటలు, ఎందుకంటే పౌలు సేవకుల మీటింగ్లో కొన్ని ఆత్మీయ బలమైన సందేశాన్ని ఇచ్చి తన కడను తొదముట్టించాడు. సో వాక్యం చదువు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం